మరికొన్ని గంటల్లో భారత్ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతోంది. దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే న్యూ ఇయర్ సందడి మొదలైంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవిన్ లైవ్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి, నూతన సంవత్సర వేడుకలు ఎలా కొనసాగుతున్నాయి? గంటల్లో ముఖ్యంగా భారత్తో పాటు దేశంలో ఉన్నటువంటి ప్రజలకు నూతన సంవత్సరం రాబోతోంది. ముఖ్యంగా ఇప్పటికే హైదరాబాద్ నగరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా పలు ఈవెంట్ ఆర్గనైజర్లతో పాటు బార్లు, అదేవిధంగా క్లబ్బులు, ఇతర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఈవెంట్ ఆర్గనైజర్లతో పాటు పబ్బులు, ఇతర ఈవెంట్ అంటే న్యూ ఇయర్ వేడుకలు జరిపేటటువంటి ఈవెంట్ సంస్థలన్నీ ప్రత్యేక ఆఫర్లు ప్రకటించి న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ముఖ్యంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ముఖ్యంగా న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ప్రధానంగా టూరిస్ట్ స్పాట్గా ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్లు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఇప్పటికే హైదరాబాద్ సిపితో పాటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ అంతా ఆదేశాలు జారీ చేశారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్లో పాల్గొనండి, కానీ మద్యం సేవించి వాహనాలను నడిపితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఇప్పటికే పలు వేదికల ద్వారా మీడియా ద్వారా స్పష్టం చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి రాజకీయ ప్రముఖులు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన పరిస్థితి మనకు కనపడుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ సైతం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీ గత సంవత్సరం చేసినటువంటి పోరాటాలను గుర్తు చేసుకున్నారు. రాబోయే సంవత్సరంలో ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తామంటూ కూడా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ 2047 లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలంటూ కూడా తెలంగాణ ప్రజలను కోరిన పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రధానంగా న్యూ ఇయర్కి సంబంధించి నగరంలో ఈరోజు ప్రత్యేకంగా 120 ప్రాంతాల్లో ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉండే విధంగా పోలీసులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రతి జోన్లో 1500 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఇక జనవరి మొదటి వారం అంతా డ్రంక్ అండ్ డ్రైవ్, స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఉండే విధంగా పోలీసులు ఏర్పాట్లు చేశారు. మరోవైపు మద్యం సేవించి పట్టుబడితే భారీ జరిమానా విధించబోతున్నారు. ఇక వాహనాల సీజ్తో పాటు జైలు శిక్ష, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ను కూడా రద్దు చేస్తామంటూ పోలీసులు స్పష్టం చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్, అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో న్యూ ఇయర్ సందర్భంగా న్యూసెన్స్ చేసేవారిని కూడా పట్టుకొని కఠినంగా శిక్షిస్తామంటూ పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు హైదరాబాద్ నగరంలో ప్రధానంగా ఒక హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 100 ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టీమ్స్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా సైబరాబాద్, మల్కాజ్గిరి పరిధిలో మరో 200 ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రాంతాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా హైదరాబాద్లో మొత్తం 220 అత్యంత రద్దీ ప్రాంతాలను గుర్తించారు. అదేవిధంగా అర్ధరాత్రి సమయంలో ఈ ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసే విధంగా కూడా పోలీసులు ఏర్పాటు చేసుకున్న పరిస్థితి మనకు కనపడుతుంది. అవసరమైన పక్షంలోనే ఫ్లైఓవర్లపై రాకపోకలు, అంటే ఎమర్జెన్సీ ఉంటేనే ఫ్లైఓవర్లపై రాకపోకలను ఏర్పాటు చేస్తాము. రాత్రి 10 గంటలకు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అన్ని ఫ్లైఓవర్లను మూసివేస్తున్నట్లు కూడా పోలీసులు ఎప్పటికీ ప్రకటించిన పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. ముఖ్యంగా పోలీసులకు దొరకమని చెప్పి వాహనదారులు తాగి వాహనాలను నడిపితే ఖచ్చితంగా వారిని పట్టుకొని వదిలేసే ప్రసక్తే లేదంటూ కూడా ఇప్పటికే పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు సర్వీస్ రోడ్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసినట్లుగా స్పష్టం చేశారు. హైదరాబాద్లో మొత్తం 100 టీములతో ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్లను ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మనకు ఇప్పటికే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. ఇక భారత్లో అర్ధరాత్రి 12 గంటలకు న్యూ ఇయర్ కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతోంది. గత సంవత్సరం 2025లో భారత్కు సంబంధించి, అంటే మన దేశానికి సంబంధించి 2025లో జరిగినటువంటి సంఘటనలను మర్చిపోయి నూతన సంవత్సరం 2026లోకి అడుగు పెడుతున్న సందర్భంగా అటు రాజకీయ ప్రముఖులు కావచ్చు, సినీ ప్రముఖులు, అదేవిధంగా ఇతర సెలబ్రిటీలంతా కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక హైదరాబాద్ నగరంలో ప్రత్యేకంగా అనేక ప్రాంతాల్లో ప్రత్యేకంగా అటు ప్రత్యేకమైన ఈవెంట్లు ఏర్పాటు చేయడంతో పాటు పబ్బులకు కూడా, అదేవిధంగా బార్లకు కూడా అర్ధరాత్రి 1 గంట వరకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అదేవిధంగా ఏపీ ప్రభుత్వం అర్ధరాత్రి 12 గంటల వరకు ప్రత్యేకంగా సమయాన్ని పొడిగించిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఓవరాల్గా ప్రభుత్వాలు సమయాన్ని పొడిగించినప్పటికీ
అతిగా మద్యం సేవించి వాహనాలు నడపడం, అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్ చేస్తే కఠినమైన శిక్షలు విధిస్తామంటూ కూడా ఇటు రెండు తెలుగు రాష్ట్రాల పోలీసు యంత్రాంగం, అధికార యంత్రాంగం స్పష్టం చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఓవరాల్గా చూసుకుంటే హైదరాబాద్ నగరంలో ఇప్పటికే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. అనేకమైనటువంటి ప్రైవేటు ఈవెంట్ ఆర్గనైజర్లతో పాటు పబ్బులతో పాటు అదేవిధంగా ప్రత్యేకంగా ఉన్నటువంటి పలు క్లబ్బుల్లో కూడా ప్రత్యేకంగా నూతన సంవత్సర వేడుకలు జరుగుతున్న పరిస్థితి మనకు కనపడుతోంది. రైట్, థ్యాంక్ యూ సవిన్.